నమస్తే రమ్మగారు. రమ్మగారు ఏంటో సీరియస్గా స్టోరీ ఏదో చూస్తున్నారు అనుకున్నాను. ఏంటి రమ్మగారు, మీరు కూడా గేమ్స్ ఆడుతున్నారా? మేము కూడా రమ్మగారు 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 కూడా గేమ్స్ ఆడతారు. అవునా రమ్మగారు? నేను నమ్మను. పౌరాణిక క్యారెక్టర్స్ అన్ని కనిపిస్తున్నాయి. ఏంటి రమ్మగారు ఇది? ఇది ఒక గేమ్ చేయా. గేమా? ఎస్. ఏంటి రమ్మగారు, కొంచెం వివరంగా చెప్పండి. నేను లాస్ట్ టైం లిపి యాప్ దీనికోసం వెళ్ళాను కదా, నీకు గుర్తుందా? అవునవును, రామాయణం లాంచ్ చేస్తారు. అవును. వాళ్ళది ఇది మహాభారతం గేమ్ ఆడుతున్నాను నేను. ఆహా. దీని మీద ఒక ప్రత్యేకమైన విషయం చెప్పాలి. ఓకే. సాధారణంగా మనం గేమ్స్ ఆడితే బ్రెయిన్ కి మ్యాథమెటికల్ ఎబిలిటీ తగ్గిపోతుందని ఒక ప్రఖ్యాతమైన వాక్యం. పిల్లల్లో మనం అది గమనిస్తాం. బాగా గేమ్ ఆడితే తర్వాత వాడి బ్రెయిన్ కామ్గా ఉంటుంది, కనెక్షన్ ఏమంటారు, క్యాలిక్యులేషన్స్ అవి తప్పు వస్తాయి. అవును. బట్ ఈ గేమ్లో నేను అనుకుంటా నాకు జ్ఞాపక శక్తి పెరిగింది. అవునా? ఇది వరకు నీకు గుర్తుందా, పేర్లు మర్చిపోతున్నాను నేను అని చెప్పానా, అవును. నోటు తెరిచి అంతసేపు ఆలోచిస్తూ ఉండటం. ఇప్పుడు ఆ పేర్లు మర్చిపోయే లక్షణం పోయింది బికాస్ ఆఫ్ దిస్ గేమ్. గేమ్స్ ఇప్పుడు అడుకో సుడుకో లేకపోతే కొన్ని పజిల్స్ ఇవి ఆడటం వల్ల మెమరీ స్ట్రాంగ్ ఉంటుందని, షార్ప్ గా ఉంటుందని కూడా అంటారు కదా. అవును, మరి మీరు సూడోకు లాంటిది ఏంటంటే క్యాలిక్యులేటివ్ గా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఇందులో గేమింగ్ అంటే మనం ఏం చేస్తాం, జనరల్ గా రంగులు గబగబా కదులుతాయి, ఏదైనా మెషిన్ గన్స్, వీడు వాడిని చంపాలి వాడిని ఇంకోటి చంపాలి, ఈ చంపుడు చచ్చుడు కార్యక్రమం లేదు, కేవలం తెలుసుకునే కార్యక్రమం మాత్రమే. కానీ మహాభారతానికి రామాయణానికి సంబంధించి పజిల్ ఏంటండి? ఎందుకుండవు? నీకు దుర్యోధనుడి భార్య పేరు తెలుసా? నీకు తెలీదు రమ్మగారు. పోనీ మీకు తెలుసా? హకీమ్ అని చెప్పే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేదు. మనకి మహాభారతం బాగా తెలుసు, వందల కొద్ది సినిమాలు ఉన్నాయి మనకి, ఎన్ని మహాభారతం బేస్డ్ సినిమాలు చూసుంటాం మనం. అవును. కానీ మనకి కొన్ని ప్రఖ్యాత పాత్రలు తెలుసు, అది కూడా ఇంటర్ప్రెట్ చేయబడినవి మాత్రమే తెలుసు. అలా కాకుండా యథాతథంగా మహాభారతంలో ఏముందో మనం అదే తెలుసుకోవటానికి, కానీ అన్ని పాత్రల గురించి తెలుసుకోవటానికి, నెంబర్ ఆఫ్ ఈ క్యారెక్టర్స్లో ప్రతి వాళ్ళ క్యారెక్టరు అంటే ఒరిజినల్గా అది తెలుసుకోవడానికి మనకి అవకాశం లభిస్తుంది విత్ గేమ్. అంటే మీరు రెడీ అవుతారా? నేనైతే అందులో ఉన్నా. ఓ సూపర్. సో రామాయణ దించాలి ఇందులో. డెఫినెట్ గా రమ్మగారు తెలుసుకోవాలి చాలా కూడా. రామాయణ మహాభారతాలకు సంబంధించి మనకి పూర్తి పరిజ్ఞానం అందుతూ దాన్ని మర్చిపోకుండా ఎప్పటికీ ఒక గేమింగ్ ద్వారా వెళ్తే ఉండదు. అంటే ఇది మీకు కాలక్షేపానికి, తర్వాత ఏమో సత్కాలక్షేపానికి, ఈ పురాణాన్ని పూర్తిగా సాకల్యంగా చక్కగా తెలుసుకునేందుకు ఒక మంచి అవకాశాన్ని కూడా ఈ గేమ్ ఇస్తుంది. పిల్లలకి ఇది బాగా ఉపయోగపడుతుంది. మనం పురాణం చెప్తామా, వింటుంటాం, చాలా మంది మనకి పెద్దవాళ్ళు ఉన్నారు కదా, అవును, గంట సేపు వింటామా, కొన్నాళ్ళకి అది మనకి జోలపాటలు ఉంటుంది. నేను కొంతమందికి జోలపాటగా ఉన్నా కదా, అవును, స్టోరీ ఆన్ చేసుకుని నిద్రపోతారు. అలాగే మనం మహాభారతం రామాయణం అవి కూడా వినేటప్పుడు నిద్ర వచ్చేస్తుంది. విషయం ఎట్లా తెలుస్తుంది మనకి? తెలీదు. పైగా మనం ఇతరత్ర ప్రశ్నలు ఎదుర్కొంటాం, మీ వాడు అలాగా మీ వాడు ఇలాగా అని. మన వాళ్ళు అలాగా ఇలాగా కాదు, ఎప్పుడూ మన వాళ్ళు నెంబర్ 1 అంటే అని చెప్పాలంటే ముందు మనకి తెలియాలి, విషయం తెలియాలి. మనం సినిమాలు లేదా ఒక సీరియల్స్ ద్వారా తెలుసుకుంటున్నాం, కానీ అవి ఇంటర్ప్రెట్ చేయబడినవి, ఒరిజినల్గా ఏముంది అనేది మనం తెలుసుకోలేం. అవునండి. అది సులువైన మాటల్లో చక్కటి గేమింగ్ ద్వారా ఈజీ స్టెప్స్లో మనం నేర్చుకోవాలంటే ఈ లిపి అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. దానికోసమే శ్రీ ప్రసాద్ గారిని కూడా పిలిచాము ఇవాళ. చాగంటి ప్రసాద్ గారు మనతో పాటు స్టూడియో, అందుకే వచ్చారు. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే. నమస్తే అండి. కానీ అద్భుతమైన పేరు కదా, లిపి. బాగుంది కదా, అంటే రాయటం అంతే కదండి. లిపి అంటే మనకి భాషల్లో మనకి మొట్టమొదటిసారిగా లిపి ద్వారానే మనం ప్రతి భాష నేర్చుకున్నాము. అదే, ప్రతి భాషకి ఒక లిపి ఉంటుంది. లిపి లేకపోతే మనకి ఆ భాషకి రాయడం కానీ చదవడం కానీ కష్టం, కాబట్టి మన వాళ్ళు లిపి చేశారు. దీని వెనకాల లిపి ఎపిక్స్ అండ్ గేమ్స్ అనే కంపెనీని మేము స్టార్ట్ చేసాము. దీనికి విద్యాసాగర్ గారు నరసింహరాజు అని, ఆయన అమెరికా నుంచి, ఆయన లిపి దాని మీద తయారు చేశారు. ఇంతకుముందు ఆయన ఓల్డ్ కంపెనీస్లో ఉన్నప్పుడు ఆయన లిపి అనే పూర్వం రోజుల్లో సిఎంసీలో వర్క్ చేశారు ఆయన. సో ఈ ప్రతి భాషకి కూడా ఒక లిపి తయారు చేసి కంప్యూటరైజేషన్ టైంలో ఆయన వర్క్ చేసినప్పుడు అప్పుడు చేశారు కాబట్టి ఆ పేరు పెట్టారు. అది పెట్టారు. సో ఆయన దీని ఏంటంటే ఇంకా మనకి తెలుగు వాళ్ళకి తెలుగు భాష మీద మనకి ఉన్న మక్కువ తెలుసుకోవడం కోసం, తెలుగు తగ్గిపోతుంది కాబట్టి చాలా మంది నేర్చుకోవడం కోసం తెలుగు పదాలతో గేమ్స్, తర్వాత మహాభారత రామాయణాలని మేము పూర్తిగా మూల మహాభారతం తీసుకుని దీని మీద నేను ఒకటి చెప్తాను. ఆ రోజున ఈ లాంచ్ ప్రోగ్రామ్ రోజున కొన్ని అక్షరాలు తికమగ్గా ఇచ్చి వర్డ్ కనుక్కోమన్నారు.
నేను ఎక్కువ వర్డ్స్ నేనే చెప్పాను నిజానికి. ఓకే. మనకి ఇప్పుడు చూడండి పదకేళి అవి చేస్తాం మనం. ఆదివారం వినోదం. పత్రికల్లో వెనకాల కనపడుతూ ఉంటుంది. పద వినోదం చేస్తే బ్రెయిన్ షార్ప్ అవుతుందండి, మీరు గమనించండి. తర్వాత మన వొకాబులరీ, భాష మీద పట్టు పెరుగుతుంది. అవును రమ్మగారు. ఈ భాష మీద పట్టు ఎందుకండి అంటారు వెంటనే జనం. ఎందుకంటే మనకి అంతా ఇంగ్లీష్ ఉంది కదా. తెలుగు భాష మీద పట్టు, మీ మాతృభాష మీద మీకు పట్టుంటే మీ మీద మీకు పట్టు ఉంటుంది. అది ఆలోచించండి. కరెక్ట్. మనం మాట్లాడుకోగలుగుతాం అవును. కదా. భావ వ్యక్తీకరణ కూడా చాలా సులువుగా జరుగుతుంది. అందుకని ఇదే మంచిది. వీటి వల్ల ఏంటంటే మనకి బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఆ రోజు చాలా ఆడాను జయ, బాగా ఇంట్రెస్టింగ్ గా వెళ్ళింది. అయితే ఈ లిపి గురించి కొన్ని విషయాలు ప్రసాద్ Yes. గారి దగ్గర నుంచి తెలుసుకుందాం. నేను చాగంటి ప్రసాద్ గారిని సింపుల్ 2 వాక్యాల్లో చెప్తానండి. వీరు బేసిక్ గా రచయిత. ముందు బ్యాంక్ ఉద్యోగం చేశారు కానీ వీరు ఇంకా బేసిక్ రచయిత అని చెప్పటమే బాగుంటుంది నాకు. 80 పైన కథలు రాశారు. అవునా రమ్మగారు? మనం ఏమి చెప్పుకున్నామా? ఏం చెప్పలేదు, వారి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి మనం. ఓకే. కోనసీమ కథలు ఎక్సలెంట్ గా ఉంటాయండి. ఏ పండగ వచ్చినా ప్రసాద్ గారు రాసిన ఒక రైటప్ చదివి తీరాలి, చాలా బాగుంటుంది. ఈ అద్భుతం. శ్రీరామనవమికి, ఉగాది పండగకి, ప్రతి దానికి ప్రత్యేకమైన రైటప్, ఒక ప్రత్యేకమైన భాష, మనకి సుపరిచితమైన మన ఇళ్లల్లో వాడే ప్రేమపూర్వకమైన భాష రాస్తారు. అందుకని వీరే ఈ లిపి యాప్ కి కంటెంట్ రైటర్ గా ఉన్నారు. ఓ అంచేత ఇది నేను ఎక్కువ పరిచయం అయ్యాను అనమాట. ఓకే. ఓకే. కంటెంట్ అంటే ఇప్పుడు మీరు కథల రూపంలో ఇచ్చారు కదండి, ఉమ్. సింపుల్ గా ఈజీగా ఎలా తెలియచేస్తారు లిపి గురించి మీరు? అంటే ఇప్పుడు లిపి మనకి ఏం చేస్తామంటే 3 భాగాలుగా డివైడ్ చేసాం దాన్ని. పిల్లల కోసం ఒకటి, కొంత తక్కువ స్టాండర్డ్ తగ్గించిందండి, చాలా సులభమైన తెలుగులోను, ఇంగ్లీష్లోను, హిందీలోను 3 లాంగ్వేజ్లో పెట్టాం దాన్ని. 3 లాంగ్వేజెస్ ఉన్నాయి. పెట్టాం. తర్వాత ఇంటర్మీడియట్ స్టేజ్ అంటే కొద్ది కథ పెద్దది ఉంటుంది, కొద్ది ప్రశ్నలు ఎక్కువ ఉంటాయి. ఓకే. థర్డ్ స్టేజ్ అడ్వాన్స్ స్టేజ్ ఏంటంటే కథ ఏం ఉండదు కానీ చాలా మందికి మహాభారత రామాయణం తెలుసు కాబట్టి ప్రశ్నలు, సమాధానాలు, ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి. పూర్తి ఎక్స్ప్లెయిన్ చదువుకుంటే చివరి దాకా మహాభారతంలో ఆ చాప్టర్ అంతా మొత్తం దాంట్లో అవగాహన అవుతుంది వాళ్ళకి కూడా. అంటే ఏ పర్వానికి ఆ పర్వం విడగొట్టాం. మూల కథ ఎక్కడి నుంచి తీసుకున్నారండి? ఎందుకంటే మనకి రామాయణం అనగానే వాల్మీకి రామాయణం గుర్తొస్తుంది కదా రమ్మగారు? అవును. దీని మూల కథ అంటే మనకి లిపిలో దేని నుంచి తీసుకోవటం జరిగింది? రామాయణం ఏం చేసామంటే వాల్మీకి రామాయణం పూర్తిగా తీసుకున్నాం. దాని ఏంటంటే మనకి వాల్మీకి రామాయణం మూలం దొరుకుతుంది ప్రస్తుతం. దానికి శ్లోకాలు, తర్వాత దానికి అర్థాలు కూడా దొరుకుతున్నాయి. ఆర్ట్స్ విద్యా ట్రస్ట్ వాళ్ళు కూడా పబ్లిష్ చేశారు. తర్వాత మనం కూడా మనకి రామాయణాన్ని ఏమో సింపుల్గా చేసి దాన్ని చాలా తక్కువ లాంగ్వేజ్లో రాసి మూల రామాయణాన్ని తీసుకుని చేసాం దాన్ని, వాల్మీకి రామాయణాన్ని పూర్తిగా కూడా. సో అన్ని సర్గలు ఏ సర్గకు ఆ సర్గ సెపరేట్ చేశారు, సెపరేట్ చేసాం. ఏ కాండ కాకుండా బాలకాండ వేరు, తర్వాత మళ్ళీ అయోధ్యకాండ వేరు, అరణ్యకాండ, తర్వాత నెక్స్ట్ మీకు మిగిలిన కాండ అన్ని కూడా పూర్తిగా యుద్ధకాండ, యుద్ధకాండ అన్ని కూడా పూర్తిగా వచ్చేసి వరుసగా వస్తాయి. ప్రతి కాండకి కొన్ని కథల కింద పెట్టి, కథల్లో మళ్ళీ ప్రశ్నలు సమాధానాలు పెట్టి వాటిని టెస్ట్, చిన్న చిన్న టెస్ట్లు ఉంటాయి వాటిలో. అంటే చదువుకుంటే ఆ ప్రశ్నలు ఆన్సర్ చేయగలిగితే వాళ్ళకు సర్టిఫికేట్ వస్తుంది. అంటే మనం ఒక పారాగ్రాఫ్ చదివి ఆన్సర్ చేసినట్టుగా స్టోరీ చదవటం, ఆన్సర్ చేయడం. చాలా సులభమైన తెలుగు, చాలా ఈజీ లాంగ్వేజ్ రాసాం మనం. అది ఆడియో రూపంలో ఉంది. తర్వాత పర్వాలకి కాండాలకి ఏం చేసామంటే మనం ప్రతి కాండకి ఒక వీడియో తయారు చేస్తున్నాం. ఇప్పుడు 7 కాండలు ఉన్నాయి. 7 కాండలకే కలిపి పూర్తిగా సంక్షిప్తంగా కథ రాస్తాం అనమాట. అలాగే సంపూర్ణ రామాయణం కూడా మనం పూర్తిగా వీడియో చేసాం దాన్ని, ఏ ఉపయోగించి దాన్ని. అది చాలా మీకు చాలా విజువల్గా గ్రాండియర్గా ఉంటుంది. తర్వాత చదువుకుంటుంటే వింటుంటే కూడా మనకి రోజు కథ చదవచ్చు, రామాయణంలో ఆకలింపు చేసుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. చాలా ఈజీ లాంగ్వేజ్లో రాసాం మనం దాన్ని. దీన్ని ఎట్లా రమ్మగారు అంటే డౌన్లోడ్ చేసుకోవాలా అండి? అవునండి. యాప్ని ఆడాలి అంటే ఏంటి, ఎట్లా? మీకు ప్లే స్టోర్లోకి వెళ్ళి లిపి ఎపిక్స్ మహాభారత రామాయణం అని కొడితే మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతాయి. లిపి ఎపిక్ అని కొడితే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దాంట్లో 2 ఉంటాయి మీకు, మహాభారతం రామాయణం 2 ఉంటాయి. అది కాకుండా చిన్న చిన్న గేమ్స్ కూడా ఉన్నాయి దాంట్లో, మ్యాచింగ్ గేమ్స్ అని. తర్వాత సపోజ్ రాముడు తల్లిదండ్రులు ఎవరు, తర్వాత రాముడి యొక్క పరివారం ఎవరు, రాముడి యొక్క నెక్స్ట్ భార్య ఎవరు, సీతను పెళ్లి చేసుకున్నప్పుడు ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఋషుల పేర్లు అన్ని డీటెయిల్ గా కూడా మనం గ్రాఫ్ ద్వారా దాన్ని డివైడ్ చేసి దీంట్లో చూడు, మనం సీతా కళ్యాణం అనగానే మనం అత్యద్భుతమైన సినిమాలు జ్ఞాపకం వస్తాయి మనకి. సీతా కళ్యాణము, సంపూర్ణ రామాయణము, ఎన్ని సినిమాల్లోనూ ఇది కనిపిస్తుందా? సీతాదేవి దండ పట్టుకుని వేయటం, ఆవిడ ఇంత పెద్దది, ఆయన ఇంత పొడుగు, ఆ కోదండం విరవడం, ఆవిడ వెయిట్ చేస్తున్నట్టు కనపడడం, అలాంటివి వాల్మీకి రామాయణంలో లేదు. మూల రామాయణంలో ఏముందో అది మన లిపి యాప్లో ఉంటుంది. అద్భుతం. మనం ఏంటంటే విజువలైజేషన్ కోసము, అంటే
సెల్యులాయిడ్ మీద అందంగా కనిపించడానికి, తర్వాత ఎవరికి వాళ్ళకి పాత్రల మీద ఉన్న ప్రేమతోటి ఆపేక్షతోటి రాముడి పాత్ర ఇష్టం, సీతాదేవి పాత్ర ఇష్టం, జనక మహారాజు పాత్ర కొంతమందికి ఇష్టం, అలా ఎలివేట్ చేసి పెద్ద పెద్దవి చేయటం వల్ల మనం సినిమాల్లో ఒక రకంగా చూస్తాం. నిజానికి అది ఒరిజినల్ కాదు, ఓకే, డెవలప్ చేయబడ్డవి. నాటకం లాగా డ్రామాని ఎట్లా డెలివేట్ చేస్తారు, చిన్న సంఘటన తీసుకుని చుట్టూతా అల్లుతాం కదా, డ్రామాలంటే అట్లా, సినిమా కూడా అంతే. మనం కానీ ఒరిజినల్ శ్రీరామాయణం వాల్మీకి రామాయణంలో ఏముందో అది మనం యథాతథంగా తెలుసుకోగలుగుతాము. తర్వాత ఏంటంటే ఇంకా ఆకలింపు చేసుకోవడానికి ఎక్కువ సీప్ అవుతుంది మనకు. అది దేనివల్ల అంటే ప్రశ్న వల్ల. అవునండి. ఒక చదివాము ఒక పారాగ్రాఫ్, దాని మీద షార్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, మనం పారాగ్రాఫ్ని గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు ఇది పరీక్ష కాదు కదా, ఇది ఒక ఎపిక్, ఏమనాలి, మన జీవిత చరిత్ర. అవును, అంతే. రామాయణం అంటే మన కథే, మన దేవుడి కథ, మన రాముడి కథ. దాన్ని మనం లోపల ఇంకింప చేసుకుంటే ఎప్పటికీ తరతరాలుగా ఆ కథలు మనతో పాటు ఉండిపోతాయి. ఇవాళ మనకి కాలక్షేపం అవుతుంది, రేపొద్దున భవిష్యత్ తరాలకి చెప్పడానికి నిజమైన సరైన అసలుదైన కథ మన దగ్గర ఉంటుంది. అలా ఇది ఉపయోగపడుతుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం రమ్మగారు, ఇప్పుడు మీలాంటి వారు చూసారు, నేనే చాలా ఇంట్రెస్ట్ గా గేమ్ ఆడానంటే అది ఓకే. ఎందుకంటే రామాయణ మహాభారతాల మీద పట్టుంటుంది, చదవాలన్న ఆసక్తి ఉంటుంది. కానీ పిల్లలకి అది ఉండదు. అవును, వారికి కూడా ఆసక్తి కలిగించడం కోసమే బహుశా ఇలాంటి Gaming పెట్టారేమో అనిపిస్తుంది. అంటే మీకు దాంట్లో మ్యాచింగ్ గేమ్ పెడతాం. మ్యాచింగ్ అంటే మీకు రోజు ఒక బొమ్మలు వస్తూ ఉంటాయి, బొమ్మలు మూసుకుని ఉంటాయి. అవి మనం దాని మీద క్లిక్ చేస్తే ఒక బొమ్మ వస్తుంది, ఆ పేరు కనిపెట్టడం, తర్వాత పేరు ఉండడానికి మళ్ళీ మ్యాచ్ చేయడం ఒకటి ఉంటుంది. నేను అదే ఆడతాను. సో అలా మ్యాచింగ్ ఆడితే మీకు మెమరీ పవర్ పెరుగుతుంది. ఆ బొమ్మ ఎక్కడ ఉంది, ఎక్కడ చూసానని మళ్ళీ వెనక్కి వెళ్ళివాడు దాన్ని క్లిక్ చేస్తాడు పిల్లాడు. క్లిక్ చేస్తే ఓహో ఇక్కడ ఉందా అని చెప్పి వెతుక్కుని మళ్ళీ ఈ బొమ్మను క్లిక్ చేస్తాడు. వాడికి ఒక విజువల్ కాయిన్స్ వస్తాయి వాళ్ళకి. సో ఆ కాయిన్స్తో వాళ్ళు తిరిగి మళ్ళీ వాడి గేమ్ ఆడుకోవచ్చు. విజువల్ కాయిన్స్, ఐ మీన్ వర్చువల్ కాయిన్స్ వస్తాయి. ఆ వర్చువల్ కాయిన్స్తో మళ్ళీ నెక్స్ట్ గేమ్స్ ఆడుకోవచ్చు. తర్వాత అస్త్రాలు వస్తాయి, భారతం ఆడుతున్నప్పుడు అస్త్రాలు వస్తాయి, రామాయణానికి కూడా అస్త్రాలు వస్తాయి. ఇప్పుడు రామాయణం రేపొద్దున శ్రీరామనవమి వస్తుంది కదా, మనం రామాయణం మీదే వెళ్దాం. అవునండి. ఇప్పుడు రామాయణంలో రాముడు ఖరదూషణలు కాదు, మొదట చంపింది ఎవరిని, మారీచ సుబాహుల్ని. మొట్టమొదట రాముడు చంపిన రాక్షసులు మారీచుడు, సుబాహుడు. అయితే మారీచుడిని ఏ అస్త్రంతో కొట్టాడు, సుబాహుడిని ఏ అస్త్రంతో కొట్టాడు. ఒకడు చనిపోయాడు, ఒకడు బతికున్నాడు. ఆ బతికున్న వాడే మళ్ళీ కథలోకి ప్రవేశిస్తాడు. ఇప్పుడు ఈ కంటెంట్ మనం పిల్లలకి అప్పచెప్పాలంటే, అర్థం కావాలంటే ఇలాంటిది ఆడితే జ్ఞాపకం ఉంటుంది. మీకు ప్రశ్నల సమాధానాల ద్వారా వాళ్ళకి ఏమవుతుందంటే మెమరీ పవర్ పెరుగుతుంది. రామాయణంలో పాత్రలు ఒకసారి నాకు చిన్నప్పుడు ఒక డౌట్ వచ్చింది. నేను చిన్నప్పుడు బాగా ఓల్డెన్ డేస్లో సంపూర్ణ రామాయణ సినిమా చూశాను. చూసిన తర్వాత మారీచుని కొడతాడు. కొట్టిన తర్వాత మళ్ళీ మారీచుడు లేడీగా ఎలా వచ్చాడో నాకు డౌట్ వచ్చి మా మాస్టర్ని అడిగాను. అప్పుడు అడిగితే మాస్టర్ చెప్పారు, నాన్న కొడితే వెళ్ళి 100 యోజనాల దూరంలో పడ్డాడు, పడిన తర్వాత తిరిగి మళ్ళీ రావణుడు మళ్ళీ పంపిస్తాడు, నువ్వు వెళ్ళి ఇలా లేడీగా తయారవని అడుగుతాడు. సో అప్పుడు చచ్చిపోలేదు మారీచుడు, చచ్చిపోయాడు నువ్వు అనుకున్నాం, మనం చావలేదు, ఆయన దెబ్బతిని అలా పారిపోయాడు అంతే తప్ప అని చెప్పాడు అనమాట. అంటే ఈ విషయాన్ని చిన్నపిల్లకి ఇమీడియట్గా చదివిన వెంటనే వాడు పోయాడు కదా అనుకుంటారు, కానీ సబ్సిక్వెంట్గా మళ్ళీ తను వస్తాడు, ఆ పాత్ర వస్తుంది. సో మారీచుడు అప్పుడు ఆ క్యారెక్టర్కి చాలా ఇంపార్టెన్స్ పెరిగింది ఆ కథ వల్ల. అదే అక్కడెక్కడో పడిన మారీచుడు మళ్ళీ వచ్చాడు కథలో, అతని వల్లే సీతాపహరణం జరిగింది. దీన్ని ప్రత్యేకంగా మనం ఎలివేట్ చేయటం. తర్వాత ఈ మారీచుడి తోటి రామాయణంలో ఒక ప్రత్యేకమైన డైలాగ్ చెప్పిస్తారు జయ, రామో విగ్రహవాన్ ధర్మ అని మనం చెప్పుకుంటాం. రాముడు ధర్మస్వరూపుడు అని. ఆ మాట ఎవరో చెప్పలేదు, వాల్మీకి చెప్పలేదు, తమ్ముడు చెప్పలేదు. మారీచుడు, చావు దెబ్బతిన్న మారీచుడు తను మళ్ళీ చావడానికి సిద్ధపడుతూ చెప్పాడు. ఇది చూడండి ఎంత ప్రత్యేకమైన విషయం కదా. ఇలాంటిది తెలుసుకోవాలి ఎప్పుడు కూడా, ఒకరికి తెలియాల్సిన విషయం. అంటే ఒక మన మిత్రులు పొగడడం వేరు, శత్రువు పొగడడం రామాయణంలో ఉన్న గొప్పతనం. అదే దెబ్బతిన్నవాడు అది పొగడటం అనేది మామూలు విషయం కాదు. దానితో పాటుగా రమ్మగారు, పిల్లలకి ఒక ఆసక్తిని కలిగించడంతో పాటు వాళ్ళ మెమరీని ఇంక్రీజ్ చేయటంతో పాటుగా వాళ్ళకి ఒక దైవం వైపు నడిచే విధానం. మనం ప్రతి దానికి రాముడిని ఎగ్జాంపుల్ గా తీసుకుంటాము. మంచికి ఒక అన్నగా, ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ప్రతి దానికి ఒక రాజుగా. అలాంటి ఆయన స్టోరీని, ఆయన కథని చిన్నప్పటి నుంచే పిల్లలకి వాళ్ళ మైండ్ లోకి వెళ్ళిపోయేలాగా తీసుకెళ్ళాలి అనే ఒక ఆలోచన చాలా బాగుందండి. చాలా బాగుంది. పిల్లలకి ఇది డౌన్లోడ్ చేయాలి. ప్రధానమైనది ఏంటంటే ఈ కథ పురాణం వినేసి ఫోన్ పక్కన పెట్టడం కాకుండా ముందు దీన్ని డౌన్లోడ్ చేయండి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఆడచ్చు.
నేనైతే ప్రతి ఆల్టర్నేట్ డే కూర్చుంటాను జయ. అవునా మొట్టమొదట లిపి నాకు ఇంట్రడ్యూస్ అయినప్పుడు ఒక 20 రోజులు 28 రోజులు ఇంచుమించు నెల మొత్తం రోజు ఉదయం అదొక పని కింద ఆడాను నేను. బాగుంది, నాకు ఇంట్రెస్టింగ్ గా ఉంది. నేను ఇంట్రడ్యూస్ చేశాను కొంతమంది ఫ్రెండ్స్ కి, వాళ్ళు ఆడారు, కొంతమంది పిల్లలకి ఇచ్చాం, వాళ్ళతో కూడా ఆడిచ్చాం. కొంచెం బ్రైట్ అవుతారు, ఇంకాస్త తెలివిగా ఉన్నారా లేదా అని. అవును, వాళ్ళందరి సంగతి పక్క పెడితే నా మటుకు నేను మాత్రం డెఫినెట్ చాలా గా బ్రైట్ అయ్యారు. జ్ఞాపక శక్తి పెరిగించే నాకు. ఓ వెరీ మరి నైస్. అది ఇంపార్టెంటే కదా, అది అవునండి, అది అవును, అవసరం. అవును. నాకు మహాభారతం తెలియదంటే దాదాపుగా తెలుసు. పాఠాలుగాను చదువుకున్నాం, మామూలుగాను చదువుకున్నాం, కథలు చెప్పడానికి చదువుకున్నాం. అయినా కూడా ప్రశ్నలు ఎప్పుడూ ఉంటాయి, వాటికి సమాధానాలు అన్వేషిస్తేనే మెదడు పదునుగా ఉంటుంది. ఇది సీనియర్ సిటిజన్స్ ఆడొచ్చు, చిన్న పిల్లలు ఆడొచ్చు. పిల్లలు అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళ నుంచి మొదలండి? ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళ పిల్లల గురించి ఆడొచ్చు. ఎందుకంటే బొమ్మలు ఉంటాయి కదా, బొమ్మలు ఉంటాయి, మ్యాచింగ్ బొమ్మలు ఉంటాయి, తర్వాత కథ వినొచ్చు, ఆడియో ఉంటుంది కాబట్టి కథ వినిపించవచ్చు వాళ్ళకి. డౌన్లోడ్స్ ఎలా ఉన్నాయి, ఎలా చేసుకోవాలి అంటే ఈజీ అయినా పిల్లలు ఈజీగా ఆ, చేసేసుకోవచ్చా? పెద్దవాళ్ళు అంటే చేసిస్తారు. పిల్లవాళ్ళకి మొబైల్ అంటే మీ స్కూల్స్లోనే వాటిలో ఎలా వచ్చారు, కానీ ఇంట్లో పిల్లలకి మొబైల్ ఇస్తున్నప్పుడు ఉమ్, వాళ్ళు వేరే వేరే చూడకుండా మనకి ఇది ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేసి ఇస్తే ఆటోమేటిక్గా అది వింటారు. రోజు విన్న కాసేపు వెంటనే ఆడతారు. వాళ్ళకి రామాయణం మీద అవగాహన కలుగుతుంది. మామూలుగా పూర్వం చందమామ చదివేవాళ్ళం మనం చిన్నప్పుడు. అవునండి. ఇప్పుడు ఏమో అమరచిత్ర కథాన పుస్తకాలు వచ్చాయి చాలా కాలం. అవును. సో బుక్స్ రీడింగ్ తగ్గుతుంది గ్రాడ్యువల్గా. ఉమ్. ఇంకా వాళ్ళు ఇప్పుడు చదువుతున్నారు కానీ సబ్సిక్వెంట్గా ఇంకా బాగా విజ్ఞానం కోసం ఈ మొబైల్ పట్టు కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి రోజుకి వాళ్ళకి దానికి డబ్బులు ఏం ఖర్చు పెట్టక్కర్లేదు, డౌన్లోడ్ చేసుకుంటే ఫ్రీగా వాళ్ళు ఉమ్, ఆటోమేటిక్గా వాళ్ళు ఆడుకోవచ్చు. అదే. ఇంకా నాకు పూర్తిగా రామాయణం కావాలనుకుంటే వేరే విషయంగా సబ్స్క్రిప్షన్ చేసుకోవాలి, కానీ ఓకే. డౌన్లోడ్స్ మాత్రం రోజుకి 2 కథలు వినొచ్చు వాళ్ళు. అదే దాంట్లో సమాధానాలు ప్రశ్నలు అన్నీ చెప్పొచ్చు. ఉంటాయి, అప్పుడు చదువుకోవచ్చు. పిల్లలకి మనం చెప్పక్కర్లేకుండానే చక్కటి స్వీట్ వాయిస్ లో రామాయణం వినొచ్చు. తెలుగు, ఇంగ్లీషు, హిందీ హిందీ, మూడు మూడు కరెక్షన్ ఎలా భాషల్లో. జరుగుతుంది? కరెక్షన్ ఎలా జరుగుతుందండి? ఇప్పుడు పిల్లలు ఆన్సర్ చేశారు, ఒక పేరా చదువుకున్నారు, దానికి ఆన్సర్ చేశారు. అక్కడే అదే ఉంటాయి. చేస్తుంది. ప్రసాద్ గారు ఇంకేమున్నాయండి అడ్వాంటేజెస్? ఈ లిపి ఎపిక్స్ అండ్ గేమ్స్ యాప్లో మీకు ఒక వర్డ్ గేమ్స్ ఉంటాయండి. పదాలతోటి మనం ఒక అక్షరాలతోటి పదాలు కుదర్చడం పదకేళి అన్నమాట. లాగా, పదకేళి పదవిహారి అని పెట్టాం దానికి పేరు. ఓహో. పదవిహారం అంటే మీకు ఏంటంటే 7 అక్షరాలతోటి, 7 తెలుగు అక్షరాలు కానీ 7 ఇంగ్లీష్ అక్షరాలు కానీ లేకపోతే 7 హిందీ అక్షరాలు కానీ వస్తాయి దాంట్లో. ఉమ్. వాటితో మనం కొత్త వర్డ్స్ తయారు చేసుకోవచ్చు. తర్వాత వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఇంగ్లీషు, తెలుగు ఎందుకంటే తెలుగు చాలా మంది పదాలు మర్చిపోతున్నారు కాబట్టి మనకి దాంట్లో చాలా తెలుగు పదాలు, కొన్ని లక్షల పదాలు మేము ఏం చేసామంటే ఒక వర్డ్ బ్యాంక్ తయారు చేసాం, తెలుగు బ్యాంక్. దాంట్లో లక్షల పదాలని దాంట్లో వేసాం. రోజు ఒక 7 అక్షరాలు వస్తాయి దాంట్లోను. 7 అక్షరాలతో వేల పదాలు మన వాటిలో మనం దాన్ని తయారు చేసుకోవచ్చు. సో దానివల్ల తెలుగు మర్చిపోకుండా ఉంటాం ఒకటి. మంచి విషయం. మంచిదే కాదు, దీంతో పాటు ఇంకొకటి చెప్తాను. ఇటీవల అల్జైమర్స్ బారిన పడుతున్నాం ఎక్కువగా. మనకి మాట్లాడేందుకు మనుషులు ఉండటల్లా. తర్వాత ఎంప్టీనెస్ సిండ్రోమ్ ఒకటి వస్తుంది పేరెంట్స్ కి. పిల్లలు బయటకు వెళ్ళాక మనం ఇద్దరమే మిగులుతాం, లేదా అప్పుడప్పుడు భగవంతుడి కృప లేక ఒకళ్ళం కూడా మిగులుతూ ఉంటాం. ఈ ఒంటరితనాన్ని జయించడానికి సాధారణంగా అందరూ టీవీలు, సీరియల్స్ వాటిల్లోకి వెళ్తారు. అక్కడ ఉన్న పిచ్చి పిచ్చివన్నీ చూసి ఇంకా దుఃఖంలో మునిగిపోతారు. అందుకని బ్రెయిన్ గేమ్స్ ఆడండి, మీరు యాక్టివ్గా ఉంటారు అని చెప్తున్నారు. అందులో ఈ వొకాబులరీ గేమ్స్ చాలా పనిచేస్తాయి జయ. అది మన డిమెన్షియా బారిని పడనివ్వదు, అల్జైమర్స్ వైపుకి వెళ్ళనివ్వదు. దానికి బోల్డ్ అని గేమ్స్ మీరు ఆన్లైన్ గమనించండి. ఇవాళ రేపు ఇన్స్టాలో చాలా అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి. చక్కగా మన భాషతో చేసుకోవచ్చు కదా హ్యాపీగా. ఇంగ్లీష్కే పరిగెత్తక్కర్లా, మనం తెలుగు చేసుకోవచ్చు. ఇందులోనే ఇంగ్లీష్ ఉంది, హిందీ ఉంది, హాయిగా చేసుకోవచ్చు. మన లాంగ్వేజ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి పనిచేస్తుంది. ఈ బ్రెయిన్ లో ఏర్పడేటువంటి ఫాగ్ని కూడా ఇది తగ్గిస్తుంది. ఇది చాలా మంచి ఐడియా అండి, యాక్టివ్ గా అవుతాం కదా. దానికోసమే లిపి యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే రోజు పదం కనిపెట్టండి అని ఒకటి వస్తుంది, దానికి హింట్స్ ఉంటాయి. 7 steps లో ఒక పదం కనిపెట్టడం ఒకటి, తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ. ఇంగ్లీష్ మామూలుగా మొబైల్స్ తోటి కనిపెడతాం వాటిలోని. తర్వాత జంబుల్ వర్డ్స్ ఉంటాయి, అంటే 2 అక్షరాలు ఇస్తాం, దానికి జంబుల్ వర్డ్స్ ఉంటాయి. వాటిని ఆర్డర్ మార్చేసి దానికి కరెక్ట్ పదాన్ని కనిపెట్టడం ఒకటి. అది 2 levels ఉన్నాయి రెండిట్లో కూడా. ఇది కూడా ఏమైనా ఇంతే టైం ఆడాలని ఏమైనా ఉందా? లేదండి, అది ఎంతసేపు ఆడుకోవచ్చు, అన్లిమిటెడ్ హాయిగా ఆడుకోవచ్చు. దీనికి డైలీ వర్డ్కి మటుకు ఒకటే రోజుకి వస్తుంది. ఓకే. అలాగే పదవిహారానికి మటుకు ఎంతసేపు టైం లేదు, హాయిగా ఆడేసుకోవచ్చు. కాలక్షేపానికి బాగుంటుంది. అవునండి. అండ్ ఆటోమేటిక్ గా లాంగ్వేజ్ డెవలప్ అవుతుంది, బ్రెయిన్ ఫాగ్ కూడా కొంచెం తగ్గుతుంది. ఇది పెద్దవాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది.
రామాయణం మన కథా కాలక్షేపం ఎలాగూ జరుగుతుంది కదా, అదే అన్ని రకాలుగాను ఉపయోగపడేదే ఇది. అంటే మా మోటో ఏంటంటేనండి, ఇప్పుడు దీనికి చాలా మంది ప్రవచనకర్తలు ఉపన్యాసాలు చెప్తున్నారు, రామాయణ భారతాలు చెప్తున్నారు, అందరూ పెద్దవాళ్ళు వింటున్నారు. వయసు ఎక్కువ అయిన వాళ్ళు, జనరల్గా చెప్పాలంటే ఎక్కువ మంది పెద్దవాళ్ళే వింటారు దాన్ని. అవునవును. వాళ్ళు వెళ్ళి కూర్చుని ఇన్ ఫ్రంట్ ఆఫ్ గురువుస్ ముందు కూర్చొని వింటూ ఉంటారు. మా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు వింటారు, తర్వాత మామూలుగా వాళ్ళు ఆ జనరేషన్స్కి సరిపడంత రామాయణం మీద, భారతం మీద అవగాహన కలుగుతుంది. కానీ మన భారతీయత అంతా కూడా, మన యొక్క సంస్కృతి అంతా కూడా మన రామాయణ భారతాల మీద ఆధారపడి ఉంది. వాటిని నేను తెలుసుకుంటే, దాంట్లో విజ్ఞానం తెలుసుకుంటే పిల్లలు, పెద్దవాళ్ళు, యూత్ కూడా ఎక్కువ మంది దాంట్లో వాళ్ళ స్ట్రెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు చాలామంది. వాటన్నింటినీ కూడా ఎలాగ ఓవర్కమ్ చేయొచ్చు అన్నది ప్రతి క్యారెక్టర్ తెలుస్తుంది. కాబట్టి దాన్ని ఇన్ డీటెయిల్గా చదివితేనే వాళ్ళకి పూర్తిగా దాని అవగాహన వస్తుందని వాళ్ళకి అందజేయడం కోసం చేసే కార్యక్రమం ఇది. పెద్దవాళ్ళు ఉంటారు, ఇంటర్ప్రిటేషన్ కాకుండా సహజంగా ఏముందో అదే తెలుసుకుంటూ ఉంటే ఏమవుతుంది, దాంట్లో ధర్మ సూక్ష్మం ఎవరికి వాళ్ళు నిదానంగా ఆలోచించుకుంటారు కదా. కథ చెప్పి నీతి నువ్వు ఆలోచించమని చెప్పినట్టుగా. మంచి ఐడియా అండి, చాలా మంచి. ఎందుకంటే ప్రవచనకర్తలు చేసే కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. వాళ్ళంతా కూడా చాలా, మన వాళ్ళంతా సనాతన ధర్మాన్ని కొద్దిగా అప్లిఫ్ట్ చేస్తున్నారు. వాళ్ళంతా కూడా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మన కర్తవ్యం ఏంటంటే మన పిల్లలకి, మన యూత్, నెక్స్ట్ జనరేషన్స్ కి ఉపయోగపడడం కోసం చేసిన కార్యక్రమం ఇది. ఆ ఉద్దేశంతో అందుబాటులో ఉందా ప్రసాద్ గారు ఇది? అందరికీ అందుబాటులో ఉంది. అందరికీ అంటే అందుబాటులో, పాకెట్ ఫ్రెండ్లీ ఉందా? పాకెట్ ఫ్రెండ్లీ ఉంది. మొదటంతా ఫ్రీగానే ఆడుకోవచ్చు, ఫ్రీగా ఆడుకోవచ్చు. నేను చాలా వరకు ఫ్రీగా ఆడుకోవచ్చు. మీరు సబ్స్క్రైబ్ డౌన్లోడ్ చేసుకుంటే హాయిగా ఆడుకోవచ్చు. అదే కదా చెప్తున్నారు. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకునే ఐడియా ఉంటే అది వేరే కదా, కానీ అది కూడా పాకెట్ ఫ్రెండ్లీ. మరి నాకు పాకెట్ చెప్పిన ఫ్రెండ్లీ ప్రకారం పెర్ ఇయర్కి కొంత నామినల్ అమౌంట్ పెట్టాం మన సంవత్సరానికి ఇంత అమౌంట్ని. కానీ మీకు ఏంటంటే, మీకు వాళ్ళు, నేను మొత్తం మహాభారతం పూర్తిగా చదివిద్దాం అనుకుంటున్నాను, నాకు ఈ అధ్యాయం వద్దు, ఈ పరం వద్దు, రామాయణంలో ఈ కాండ వద్దు, నాకు వేరే కాండ కావాలనుకుంటే, అంటే ఇది మామూలుగా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకునే వాళ్ళకి స్టార్టింగ్ నుంచి వస్తుంది. అదే నీకు సబ్స్క్రిప్షన్ కడితే కనుక వాళ్ళకి మధ్యలో ఎప్పుడైనా ఆడుకోవచ్చు, మధ్యలో ఎప్పుడైనా ఏ కాండైనా చూసుకోవచ్చు. ఏ రామాయణంలో వేరే ఎక్కడో ఇండెప్త్గా వెళ్ళి చూసుకోవాలనుకుంటే లోపలికి వెళ్ళి వాళ్ళు పేమెంట్ అయిపోతే కనుక, సబ్స్క్రిప్షన్ అయితే కనుక వాళ్ళు ఎక్కడైనా వెళ్ళి చూసి చదువుకోవచ్చు దాన్ని. అంటే ఆడి వినొచ్చు. సజెస్ట్ చేస్తానంటే మొదట ట్రై చేయండి, అది ముందు ఆడడం మొదలు పెట్టండి, చూడండి మీకు ఇంట్రెస్టింగ్ గా ఉందా, డౌన్లోడ్ చేసుకోండి మొదట, అంతే కదా, సింపుల్. మీకు బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంది, మరింతగా తెలుసుకుందాం అంటే సబ్స్క్రైబ్ అవ్వండి, పూర్తి సమాచారం మీ చేతుల్లో ఉంటుంది. ముందు ఆడడానికి ఏ అభ్యంతరము లేదు కదా. నాకు తెలిసి రమ్మగారు ఇంతవరకు ఏ యాప్ ని ప్రమోట్ చేయటం నేను వినలేదండి. గేమ్స్ ప్రమోట్ చేయట్లేదు, ఇప్పుడు కూడా ప్రమోట్ చేయట్లేదు, విషయం చెప్తున్నా అంతే. ఇది చూడండి, ఇది చదవండి అని కూడా మీరు ఎప్పుడు చెప్పరు. స్టోరీలు తప్ప ఆవిడ నోట్లోంచి వేరే విషయమే రాదు. అలాంటిది ఫస్ట్ టైం ఒక యాప్ గురించి, అందులో కూడా మన ఆధ్యాత్మిక అంశాలు ఇమిడి ఉన్నాయి కాబట్టి, ఇది ముఖ్యమైనది, నేటి తరానికి పిల్లలకి చాలా అవసరం. కాబట్టి పదే పదే ఈ యాప్ గురించి చెప్తున్నారు. ఆవిడ కూడా ఆడతాను, ఐ మీన్ చూస్తాను, నేను ఆ యాప్ లో కూర్చుంటానని కూడా చెప్తా ఉన్నారు. ఏం రమ్మగారు? అంటే ఈ సందర్భంగా ఇంకోటి కూడా చెప్పాలండి, ఏంటంటే మనకి యూరోపియన్ కంట్రీస్లోను, ఫారిన్ కంట్రీస్లోనూ కూడా మనకి చాలా వాళ్ళకి కూడా గ్రంథాలు, పెద్ద పెద్ద గ్రంథాలు ఉన్నాయి. మహాభారతం లాంటి పెద్ద పెద్ద బుక్స్ ఉన్నాయి వాళ్ళకి కూడా. సో వాటిని ఏంటంటే ఆ క్యారెక్టర్స్ని మన వాళ్ళు ఎక్కువ మంది ఇండియన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కానీ మహాభారతం, మన రామాయణాలే చాలా గొప్ప గొప్ప కావ్యాలు, చాలా గొప్ప ఇతిహాసాలు వాటికి. ఇది ఇతిహాసం, ఇది కావ్యం, ఇది ఏదో హిస్టారికల్ అని చెప్పడం కాకుండా, అసలు ఎన్ని పాత్రల ద్వారా ఎంత గొప్పగా చేయగలిగారు వాల్మీకిను, తర్వాత వ్యాసుడు అని చెప్పి అనిపిస్తుంది మనకి. అంటే ముందు మనం తెలుసుకుంటే, రేపు పిల్లలు ఎక్కడికైనా వెళితే, భారతదేశం వదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్ళినా కూడా నాకు రామాయణ మహాభారతాలు వచ్చు, నీకు ఎవే ఎపిక్స్ తెలుసు, మీ ఇండియా తరఫున ఎవరైనా అడిగితే అవతల వాళ్ళు మనం గర్వంగా ఈజీగా గర్వంగా చెప్పుకోవచ్చు, మనం కష్టపడక్కర్లేకుండా. అంటే మీరు పెద్ద పెద్ద పుస్తకాలు చదివించక్కర్లేదు, ఏ స్టోరీ చెప్పాలి, ఏ పుస్తకం చెప్పాలి అని పదే పదే ప్రశ్నిస్తారు తల్లులు. ఇది ఈజీ మెథడ్. దీంతో పాటు మెదడుకి మేత దొరుకుతుంది, పిల్లలతో పాటు మీరు కూడా హాయిగా దాన్ని తెలుసుకోవచ్చు కదా. ఫైనల్ గా చెప్పండి, లిపి యాప్ గురించి మీరు ఐడ్రీమ్ ఆడియన్స్ కి ఏం చెప్తారు? అదేనండి, అందరూ కూడా ఈ లిపి ఎపిక్స్ అన్న వర్డ్ గేమ్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఒక్కసారి దాంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు తెలుస్తుంది అది ఎంత అర్థవంతంగా రాసామో, ఎంత బాగా రాసామో, దాన్ని ఎంత బాగా మనం మీ అందరికి అందచేద్దామని ఆ వీడియోల రూపంలో, ఆడియోల రూపంలో చేసిన దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే ప్రతి వాళ్ళకి పూర్తి మహాభారతాన్ని, మీరు ఎన్నో 18 అధ్యాయాల పుస్తకాలు భారతం కొనుక్కోవడం కన్నా రామాయణం కొనుక్కుంటారు చాలామంది, కానీ చదువుతారా, ఎక్కడ బుక్స్ కొనుక్కుంటారో మనం లైబ్రరీలో పెట్టుకుంటాం. కానీ ఇది మీ చేతిలో ఉంటుంది, మీరు ఎప్పుడు కావాల్సిన చదువుకోవచ్చు, ఎప్పుడు కావాల్సిన వినొచ్చు. ఇది ఒక బృహత్ కార్యక్రమం చేద్దామనే ఉద్దేశంతో మేము చేస్తున్నాము. కాబట్టి మీరు అందరూ చూస్తే మీకే అర్థం అవుతుంది దాంట్లో ఏంటన్నది. చాలా సంతోషం అండి. మీరేం చెప్తారు రమ్మగారు లిపి యాప్ సంబంధించి? నా వరకు నేను
ఈ లిపి ఎపిక్స్ అండ్ వర్డ్ గేమ్స్ని ఆడడం మొదలుపెట్టి చాలా రోజులే అయ్యింది. నాకు భారతం రామాయణం తెలిసినప్పటికీ కూడా ఇది ఒక గేమింగ్ యాప్గానే నేను ఉపయోగిస్తున్నాను. అప్పుడప్పుడు ఎవరైనా పిల్లలు వచ్చినప్పుడు నేను అది మొదలుపెట్టి చదువు అని ఆ కథ వాళ్ళ చేతిలో పెట్టి పిల్లలతోటి చదివించే ప్రయత్నం కూడా చేస్తున్నాను. ఇది ఉపయోగపడుతుంది. మనం రామాయణాన్ని పూర్తి పాఠంగా చదవటం కానీ, నేర్చుకోవటం కానీ, తెలుసుకోవటం కానీ కష్టం. కానీ దాన్ని ఒక చిన్న పాకెట్ ఫ్రెండ్లీ థింగ్లో అండ్ పాకెట్లో ఉండే ఫోన్లోనే మనం చదవగలిగి నేర్చుకోగలిగినప్పుడు దీన్ని మనం ఎందుకు ఉపయోగించుకోకూడదు అని ఆలోచించండి. ఈ లిపి ఎపిక్స్ అండ్ వర్డ్ గేమ్స్ తప్పకుండా ప్రతి తెలుగువాడి దగ్గర ఉండాలని నేను భావిస్తున్నాను. రైట్. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే అండి.